యథావిధిగా ఇవాళ మంచిగా వర్క్ అవుతుంది నిద్రపోనివ్వకుండా. సో, ఈ వెహికల్ మాదే. ఇంజిన్ అయితే ఫిక్స్ చేసాము. అలాగే బ్యాక్ సైడ్ అయితే కొన్ని రిపేర్స్ ఉంది. అట్లానే డూయట్ వచ్చేసి ఇంజిన్ అయితే ఓపెన్ చేయాలి. రీస్టోరేషన్ అయిపోయింది నాకు తెలిసి. అండ్ ఈ స్ప్లెండర్ కూడా మైనర్ కంప్లెయింట్సే. ఇదొచ్చేసి యాక్సిడెంట్ వెహికల్ లాంటిదనమాట. అట్లానే ఈ ప్యాసింజర్ వచ్చేసి కార్బొరేటర్ మైలేజ్ అయితే 13 వస్తుంది. ప్యాసింజర్స్‌కి 13 మైలేజ్ అంటే చాలా ఎక్కువ. అండ్ ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ వెహికల్ కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అట్లానే స్టార్టింగ్ అన్నమాట. వాళ్ళ ఛానల్ నుంచి డూమ్ గారు రిపేర్ చేయమని వచ్చారు. అండ్ ఈ ప్యాషన్ ఎక్స్‌ప్రో వచ్చేసి స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు నాకు అర్థం కాలేదు. చెక్ చేస్తే కంప్లెయింట్ దొరికింది. దీనికొచ్చేసి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్ మార్చాలి. యూనికార్న్‌కి, ఈ పల్సర్‌కొచ్చేసి ఆహ్, కొత్త కొత్త కంప్లెయింట్స్ అండి. 4 కాయిల్స్ ఎళ్లి ఒక్కొక్క బండికి ఒక్కొక్క కంప్లెయింట్ అనమాట. ఈ డియో అన్నది లాకెట్ పోయింది ఎక్సెట్రా చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. చాలా వరకు కంప్లెయింట్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ 150 బజాజ్ పల్సర్ 150 సీసీ వెహికల్‌కొచ్చేసి బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ అలానే ఈ అవెంజర్ వచ్చేసి స్టార్టింగ్ కంప్లెయింట్. ఈ ఎక్సెల్ సూపర్ వచ్చి కొత్త కంప్లెయింట్.